ఇవాళ వంట ఏంటంటే సంజంతో చేపిస్తున్నాను అనమాట. ఆన్ చేయకోకుండా అట్లాగే గరిట చూడు ఎట్ట పట్టుకుంది. అట్లా ఎక్కడ పడితే అక్కడ కాల్చుకోకూడదు. నేను ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోవడం నా ఆనవాయితీ. మాకేం లేదు నాయన, ఆనవాయితీ అంటే వెనకటి నుంచి వచ్చేది. బుల్లబ్బాయి మళ్ళీ తప్పాడు. మామయ్య గారు కూర్చో కూర్చో కూర్చో. ఆట తిరుగు. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. టర్నింగ్ తిరిగి వచ్చింది చూడండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో కనుమ స్పెషల్స్ ఏం చేసాము, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది వీడియోలో షేర్ చేస్తానండి. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. మార్నింగ్ పూజ చేసుకున్నవి ఇవేమి వీడియోలు తీయలేదండి. రెసిపీస్ ఎవరికైనా హెల్ప్ అవుతాయేమో అన్నట్టుగా రెసిపీస్ వీడియో షూట్ చేశాను. ఇంకా పూజ అంతా మామయ్య గారే చేసేస్తారు ఇప్పుడు, ఏ అకేషన్ అయినా కూడా. ఇంకా అందరం ఊరికే స్నానం చేసి అట్లా దండం పెట్టుకోవడమే, అలా జరిగిందనమాట పూజ అయితే. ఇంకా కనుమ అంటే అందరికీ తెలిసిందే, నాన్ వెజ్ తినే వాళ్ళ సంగతి చెప్తున్నా. నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే కంపల్సరీ నాన్ వెజ్ వండుకుంటాం కదా. మేము మా ఇంట్లో ఇవాళ కీమ తెచ్చారనమాట. ఎలా చేస్తున్నాము ఏంటనేది రెసిపీ చూసేయండి. అయితే ఇవాళ సంజన వంటగదిలో కనిపించదు, ఎవరో కనిపించదు, ఎందుకంటే అక్కడ కొంచెం క్లమ్జీగా అవుతుంది. మేము ముగ్గురం, నేను, దేవ, సంజన, మధ్యలో మా అత్తయ్య అందరం కలిపి వంట చేసాం కనుక అక్కడ తీయటానికి వీలుగాక చేతిలో కనిపిస్తాయి మీకు, చూసేయండి. ఇంకా టిఫిన్ అయితే సేమియా ఉప్మా అండి. అయితే సేమియా ఉప్మాకి మనకు నచ్చిన ఉల్లిపాయ, క్యారెట్ అన్నీ వేసి వేయించుకున్న తర్వాత సేమియా కూడా కొంచెం అలా అందులో వేసేసి వేయించేసిన తర్వాత మనం నీళ్ళు పక్కన కాసి పోసాం అనుకోండి, నీళ్ళల్లో సేమియా వేసేటంటే చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది అన్నమాట ఉప్మా. చిన్న టిప్పు, మీరు కూడా ఇలాగే ఫాలో అయితే చెప్పండి, లేదు అంటే కనుక హెల్ప్ అవుతుంది అంతే. చూసారా చక్కగా ఎట్లా వచ్చిందో పొడి పొడిలాడుతూ. చిన్న టిప్ అండి, మంచిగా వచ్చేస్తుంది, లేకపోతే ముద్దగా అయిపోతుంది. మష్రూమ్ కర్రీ కోసం అండి, గ్రేవీకి కొంచెం చూసారు కదా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు, కట్ చేసిన ఉల్లిపాయ, పెద్ద సైజుది ఒక ఉల్లిపాయ అండి, బాగా పెద్ద ఉల్లిపాయలు ఉన్నాయి. మీకు ఉల్లిపాయల క్వాంటిటీ లెక్క కంటే ఇట్లా మనం తినే కారాన్ని బట్టి ఒక 4-5 ఎండుమిర్చి వేసేసుకొని దీనిలోనే ఒక 5-6 జీడిపప్పులు, ఒక 2-3 టమాటాలు వేసి మగ్గబెట్టేసుకోవాలి. ఆయిల్ కొంచెం సరిపోద్ది, ఇందాక మనం గ్రేవీలో కూడా వేసుకున్నాం కదా. ముందైతే నేను మష్రూమ్ కర్రీ చేసేస్తున్నాను. దానికి ఏంటంటే కొంచెం జీలకర్ర వేసేసుకుని, జీలకర్ర వేగిన తర్వాత ముందు మష్రూమ్స్ అండి, ఒక ప్యాకెట్ బయట దొరుకుతాయి కదా, అది ఒక ప్యాకెట్ కొంచెం లావుగానే కట్ చేసుకుని వేసుకోవాలి. నేను చేసే ప్రాసెస్ చూపిస్తున్నాను. ఇవి డైరెక్ట్గా గ్రేవీలో కూడా వేసేస్తారు, కానీ ఇట్లా కొంచెం వేయించుకుంటే ఏంటంటే బాగుంటుంది అనమాట. అది వేగుతూ ఉంటుందండి. లోపల మామయ్య గారు కొత్తిమీర తెచ్చారు పైనుంచి ఫ్రెష్గా, ఇది బాగా చేసేస్తున్నా. కొంచెం కాడలు ఏంటంటే మనం కర్రీలోకి ఇప్పుడు బగారన్నం చేస్తాం కదా, అందులోకి వేసుకుంటే బాగుంటుంది. టాపింగ్కి మాత్రం ఆకులు వేస్తేనే బాగుంటుందండి ఇట్లా, అందుకని కొంచెం ఓపిక్గా చేసుకుంటే బాగుంటుంది. అది చక్కగా మనం అట్లా జీలకర్రలో వేసి వేయించితే అంటే ఆ జీలకర్ర ఫ్లేవర్ దానికి పట్టుకుని బాగుంటుంది. చూసారా అట్లా మంచిగా వేగిపోయినాయి కదా, వేగవండి అవి మగ్గుతాయి, తీసేసుకోవడమే, సాటే అవుతాయి అన్నమాట. సాటే అంటే అదే. సో ఇవాళ వంట ఏంటంటే సంజమ్మ, నేను పక్క నుండి సంజమ్మతో చేపిస్తున్నాను అనమాట. చేయాలి, ఆన్ చేయకోకుండా అట్లాగే అంటే దానికి ఇంట్రెస్ట్ లేదు, కానీ తప్పదు కనుక నేర్చుకుంటుంది. నేర్చుకోవాలి, వంట అన్నది రావాలి కదా. ఎందుకేంటి, వండుకుని తినదా? తింటారు. వచ్చేటాడు ఏమన్నాడు, సేమ్ రానాడే వచ్చాడు అనుకు, అప్పుడు ఏం చేస్తారు? అబ్బా ఇట్టకి నేర్పించేది.
చాలా మంది అదే చేస్తున్నారు అమ్మ ఇప్పుడు. సర్లే నేను తిన్నాను. అదే తినలేదు ముందు. మమ్మీ దగ్గర డైలీ సో డబ్బా ఇవన్నీ సోదాపి ఇదిగోండి. యాక్చువల్గా సంజు నువ్వు చెప్పింది కరెక్టే. ముందు గ్యాస్ ఆఫ్ చేసుకుని గ్రేవీ వేసినాకే ఆన్ చేయాలి. ఎందుకంటే మనకు అందులో ఆయిల్ ఏం లేదు కదా, తక్కువ ఆయిల్తో కుక్ చేస్తున్నాం కనుక. మీరు ఆయిల్ దిట్టంగా వేసుకుంటామంటే కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్లోకి ఆ గ్రేవీ వేసుకోవచ్చు. ఏం కాదు సంజు, ఇంకెందుకు తెస్తా? ఏం చేస్తుంది అది గరిటె చూడు ఎట్టబట్టు. మిక్సీలో నీళ్లు పోయి ఫస్ట్. తర్వాత అయ్యో చెయ్యి కాదు కనిపించేస్తుంది. అయ్యయ్యో ఎట్లా అవుతుందో చూడు సంజు. అట్లా ఎక్కడ పడితే అక్కడ కాల్చుకోకూడదు, అందుకే దానికి బాగా ఫాస్ట్గా వేడి తగిలింది. తిప్పవసరం అంతగానో కింద గీతలు పడేట్టుగా. స్టీల్తో ఏం గీతలు పడవు సార్. రివర్స్ తిప్పకూడదు. ఆహో తిప్పటంలో కూడా డైరెక్షన్. అది ఇట్లా మీద పడుద్ది. అది అత్తే చూడండి టిప్పు. రివర్స్ తిప్పితే క్లాక్ వైజ్ తిప్పాలంట, అప్పుడు హీట్ ఇదవుతుంది అంట. నువ్వు తిప్పేరా రివర్స్ ఎట్ట పడితే అట్ట కెమెరాని. ఇట్లా ఇప్పుడు రివర్స్ ఇలా తిప్పితే కదా మీద పడేది, అదే ఇలా తిప్పితే ఎందుకు పడుతుంది? సరే ఆగు. అవును ఇట్లా తిప్పు, ఇట్లా పెట్టి తిప్పు. అప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. అంటే ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు. ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు నేను వేసిన కూరకి చూసారు కదా, ఒక 1/2 టేబుల్ స్పూను. ఇదిగోండి కొంచెం బాగా ఉడికిన తర్వాత దీనిలోకి కొద్దిగా గరం మసాలా, ఇంట్లో చేసిందే అందుకని చెప్పి ధనియాలు అన్నీ కలిపి చేస్తానండి నేను. ఇంకా మళ్ళీ గరం మసాలా విడిగా అట్లా కాకుండా. సో దీన్ని మంచిగా కలిపేసుకోవాలి. మనం ఆయిల్ ఎక్కువ వేయలేదు కనుక బాగా ఉడకనివ్వాలి అంతే. ఆయిల్ పైకి వచ్చేదాకా అనేది లేదు కాన్సెప్ట్ అక్కడ. ఇది కీమా కర్రీలోకండి ఆయిల్ బాగానే పడుతుంది, ఒక 5-6 టేబుల్ స్పూన్స్. నాన్ వెజ్లోకి ఆయిల్ చూసుకుని వేసామనుకోండి కూర టేస్ట్ ఉండదు. అలా అని మరీ ఎక్కువ కూడా వేయను. మటన్ కనుక కొంచెం దాంట్లో కూడా న్యాచురల్ ఫ్యాట్ ఉంటుంది కనుక ఎక్కువ అంతే. అవును 1.5 కేజీ కూర. ఇదిగోండి గ్రేవీ చక్కగా అయింది కదా. ఇప్పుడు దీనిలోకి వేయించి పెట్టుకున్నాం కదండి మష్రూమ్స్, అవన్నీ వేసేసుకుని చక్కగా మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ మంచిగా ఉడికితే లో ఫ్లేమ్లో సెట్ అయిపోద్ది అన్నమాట. ఈ లోపల కీమా కర్రీకి కూడా మనం పెట్టుకున్న ఆయిల్ వేడెక్కితే ఇవ్వండి ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక చెక్క, లవంగాలు అన్నీ వేసేసుకుని కొంచెం వాటి ఫ్లేవర్ అందులోకి వచ్చేస్తే కనుక అప్పుడు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ యాగనివ్వాలండి. ఇందులోకి ఏంటంటే 1.5 కేజీ కూర అండి. కొంచెం ఇట్లా జాజికాయ ఈ ఉల్లిపాయ వేగేటప్పుడే ఇట్లా తురివేసేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది, ప్లస్ సాఫ్ట్గా కూడా కుక్ అవుతుంది. ఉల్లిపాయ వేగినాక నేను ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయనండి, కొంచెం ఇది వేయించుతాను కీమా, అప్పుడు వేస్తా అల్లం వెల్లుల్లి పేస్ట్. మీకు నచ్చినట్టు మీరు వేసుకోండి. ఎందుకంటే మటన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కుక్ అవడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి చెప్పాలి. ఆ లాజిక్ ఉందా నాకు తెలియదు. అది కీమా కొంచెం అట్లా నూనెలో వేగిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని చక్కగా మొత్తం మంచిగా మళ్ళీ కలిపేసుకోవాలి. ఇప్పుడే ఉప్పు ఏమి వేయొద్దు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలన్నమాట. బేసిక్గా ఇంకొంచెం బ్రాడ్గా ఉన్నది ఏదైనా గిన్నె ఉంటే ఇంకా బాగుంటుంది కదా. అది అమ్మాళ్ళు తింటాం మానేశారు కదా, వెజల్స్ అన్నీ నాకు ఇచ్చేసారనమాట. అక్కడ వచ్చింది తేడా. సరిపడా ఉప్పు, తగినంత ఉప్పు, సరిపడా ఉప్పు, మీ రుచికి తగినంత ఉప్పు. అది కొంచెం మగ్గిన తర్వాత అంటే పచ్చిమిర్చి చీల్చేమి వేయట్లేదు. అలాగే కారం అండి. ఇది నేను తీసుకుంది 1.5 కేజీ అనమాట మటను, అందుకని దానికి తగినంతగా వేస్తున్నాను. మీరు మీ ఇంట్లో మీరు తినేదానికి సరిపడా వేసుకోండి. సంజమ్మ టెన్షన్ పడిపోతుంది. అంతంత నెయ్యి అంతంత ఆయిల్ వాడుతుంటే ఇంత వేస్తావా అని వేయకుండా వంట ఇద్దా. జీడిపప్పు వేయవా దేవా? ఏం కాదు, నెయ్యి ఉంటే నెయ్యే బాగుంటుంది. అందులో వాటర్ హే. సో అట్లా అన్ని మసాలాలు, కడా మసాలాలు
ఆ మసాలాలన్నీ వేగిన తర్వాత అండి పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయలు ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం సరిగ్గా కింద వరకు కట్ చేయాలి, మమ్మీ కట్ చేయలేదు. ఇప్పుడు నువ్వు చేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్. నువ్వు మొన్న కూడా చాలినట్టుగా ఇలా మొన్న ఉప్పు వేయలేదు. ఉప్పు వేసుకోవాలండి, మర్చిపోమాకండి. నేను ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోవడం నా ఆనవాయితీ. మాకేం లేదు నాయన, ఆనవాయితీ అంటే వెనకటి నుంచి వచ్చేది. నా ఆనవాయితీ అన్న, నీకు ఆనవాయితీ అంటారా? మర్చిపోవటం మరి ఏమంటారు, మీరే ఇచ్చింది మమ్మీ. అయ్యా తుడిసేయాలి. సో మెనీ కుక్స్ అయిపోయారు ఇక్కడ. మొత్తం బేసిక్ అయితే ఫస్ట్ ఫ్లాట్ చేసుకోవచ్చు రైస్ని, సరేనా? ఇదిగోండి బగారన్నం చూసారా, పొడిలాడుతూ వచ్చింది. ఇంకా కీమా కూర కూడా రెడీ అయిపోయింది. ఆయిల్ ఇంకొంచెం వేయాల్సింది. ఇదిగోండి మష్రూమ్ కర్రీ, రైతా. వంట అంతా అయిపోయిన తర్వాత కొంచెం ఇట్లా అందరు లంచ్ కూడా అయిపోయింది అనుకోండి. ఇప్పుడు బ్రెడ్ హల్వా చేసాము. ఈవినింగ్ స్నాక్ అనుకోండి, ఏదైనా అనుకోండి, చేసాం. అందరం తల కొంచెం తినాలన్నమాట. అది అలా జరిగిందండి మా కనుమ పండుగ అయితే. మధ్యలో సాయంత్రం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ స్వీట్ చేసుకున్నాము, అది కూడా చూపించాను కదా. స్వీట్ చేసుకుని చక్కగా అక్కడ పెట్టేసి అది చల్లారడానికి దాన్ని అలా వదిలేసి మేమందరం కలిసి మళ్ళీ నర్సరీకి వెళ్ళామన్నమాట. నర్సరీ అంటే నార తెచ్చుకుందామని వెళ్ళాము. అది షార్ట్స్ పెడతానండి, ఎక్కడి నుంచి తెచ్చాము ఏంటనేది చూడండి, ఓకేనా? సో మా కనుమ పండుగ అయితే అలా జరిగింది. ఇంక ఇప్పుడైతే మొత్తం అన్నీ సర్దటం మొదలు పెట్టాం అనమాట. మళ్ళీ తెల్లారి లేవంగానే పెద్ద ఆయన దర్శనానికి వెళ్తున్నాం అనమాట. సో చాలా టెన్షన్గా మొత్తానికి ఓకే అయితే అయ్యింది. సో బయలుదేరుతున్నాం అనమాట. రేపు పొద్దున్నే లేవంగానే బయలుదేరాలి. సో ఈరోజైతే అంతా సర్దుకుని ప్యాక్ చేస్తున్నాము. ఈ రెండింటిని ప్యాక్ చేస్తే ఇవి ఇక్కడ ఉండి మళ్ళీ ఇటు నుంచి ఇటు హైదరాబాద్ వెళ్తాయి అనమాట. ఒకరోజు ఇక్కడ ఉన్న తర్వాత అది మేము వెనక్కి వెళ్ళేసరికి ఈ వెనక్కి వస్తాయి అన్నమాట. అలా సో మొత్తానికి మీరు ఎక్కడ సౌండ్లు రాకూడదు దీనికి. ఉల్లి తెల్లకు తంత ఉంటుంది. వద్దులేమ్మ కుళ్ళు. ఇటు తిరుగు, మరి అందరికీ అట్లా బాగోదు. ఇటు తిరుగు, కూర్చో. చూసారా అన్నీ మాట్లాడదాం అవుతాయి. నువ్వు కాసేపు ఆగునానా. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి? ఏం స్పెషల్స్ చేసుకున్నారు? ఎప్పుడు హైదరాబాద్ వెనక్కి వస్తున్నారు ఏంటనేది కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత.